ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన లెజెండరీ రెజ్లర్ 17 సార్లు ప్రపంచ ఛాంపియన్ జాన్ సీనా తన సుదీర్ఘ WWE కెరియర్ కు వీడ్కోలు పలికారు. సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ లో గుందర్ చేతిలో ట్యాప్ అవుట్ కావడంతో జాన్ సీనా వీడ్కోలు మ్యాచ్ నిరాశగా ముగిసింది. అరేనాలో అభిమానులు భావోద్వేగానికి లోనయ్యేలా దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ కాలంలో జాన్ సీనా ఒక మ్యాచ్లో ట్యాప్ అవుట్ కావడం ఇదే తొలిసారి. జాన్ సీనా వీడ్కోలు మ్యాచ్ను గెలవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆశించారు. కానీ రింగ్ జనరల్ గా పేరుగాంచిన బలశాలి గుందర్ ఆ అంచనాలను తారుమారు చేశాడు. జాన్ సీనా చివరి ప్రత్యర్థిగా నిలిచిన గుందర్తో మ్యాచ్ అత్యంత కఠినంగా సాగింది. గుందర్ తన పట్టుతో సీనాను బలంగా నిలువరించాడు. గుందర్ బిగించిన బలాన్ని తట్టుకోలేక చివరికి జాన్ సీనా ట్యాప్ అవుట్ చేయక తప్పలేదు. సుమారు 2 దశాబ్దాల కాలంలో సీనా ఎప్పుడూ ట్యాప్ అవుట్ అయి పరాజయం పాలైన దాఖలాలు లేవు. జాన్ సీనా వీడ్కోలు మ్యాచ్ ఓటమితో ముగియడం, అందులోనూ ట్యాప్ అవుట్ తో లొంగిపోవడం అరేనాలో ఉన్న వేలాది మంది అభిమానులను ఆశ్చర్యానికి మరియు నిరాశకు గురిచేసింది. 17 సార్లు వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా రింగులోకి అడుగు పెట్టినప్పుడు అరేనా మొత్తం ఆయన జయ జయ ధ్వానాలతో దద్దరిల్లింది. మ్యాచ్ ప్రారంభం నుంచే గుందర్ భీకర ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. గుందర్ ఆధిపత్యం మధ్య కూడా సీనా పుంజుకోవడానికి ప్రయత్నించారు. కానీ గుందర్ మళ్లీ నియంత్రణ సాధించడంతో ప్రేక్షకులు తమ అరుపులతో జాన్ సీనాకు మద్దతు పలికారు. అనౌన్సర్ టేబుల్ పై గుందర్ కు ఏఏ ఇచ్చి మ్యాచ్ పై పట్టు సాధించినట్టు కనిపించినా గుందర్ బలంగా పుంజుకున్నాడు. చివరికి తన సిగ్నేచర్ స్లీపర్ హోల్డ్ తో జాన్ సీనాను బంధించాడు. ఆ పట్టు నుంచి తప్పించుకోలేక సీనా ట్యాప్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఈ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. WWE బుకింగ్ పై తీవ్ర ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం ఇతర రెజ్లర్స్ రింగులోకొచ్చి జాన్ సీనాను అభినందించారు. భావోద్వేగానికి గురైన సీనా రింగ్ మధ్యలో తన బూట్లను వదిలి రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.